వైట్ హౌస్లో తెలుగు తడాకా ఈ హెడ్లైన్ చూస్తే మీకు అనుమానం కలగచ్చు. సార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, తెలుగు వాళ్ళు ఎవరు పోటీ చేయడం లేదు కదా అని. కానీ నేను అమెరికన్ పాలిటిక్స్ను నెక్స్ట్ 5 years 10 years ఒక దృష్టితో చూస్తే, అంటే ఒక 10 years ఫ్యూచర్లోకి వెళ్ళి మనము తొంగి చూస్తే వైట్ హౌస్లో తెలుగు బిడ్డ ఆశ్చర్యమే కనిపించడం లేదు. ఆ వైట్ హౌస్లో భారతీయులు అనేది ఇండియన్ ఇన్ వైట్ హౌస్, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ వైట్ హౌస్ అనేది చాలా సమీపంలోనే మనకు కనిపించిన ఆశ్చర్యపడాల్సింది లేదు. అయితే ఎందుకు అంటే బైడెన్ దాదాపు పోటీ నుంచి విరమించుకోబోతున్నాడు అని అంటున్నారు. ఒకవేళ బైడెన్ విరమించుకుంటే మోస్ట్ ప్రాబబుల్ చాయిస్గా కమలా హారిస్ రంగంలో దిగచ్చు. అయితే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేసిన ట్రంప్ను ఓడించగలుగుతుందా అనేది అనుమానాలే. ఇప్పటి వరకు అనేక ఒపీనియన్ పోల్స్ చెప్తున్నవి బైడెన్ విరమించుకొని కమలా పోటీ చేసిన ట్రంప్దే పైచేయి ఉండవచ్చు అని. బట్ అల్టిమేట్గా అసలు ఎలక్షన్స్ ఏమొస్తాయనే చూడాలి. కమలా హారిస్ కూడా వైస్ ప్రెసిడెంట్గా అయిన రోజు ఆమె నాయకత్వం పట్ల ఉన్న ఆ రకమైనటువంటి ఊపు ఇప్పుడు కనిపించడం లేదు. పైగా కమల పూర్తిగా ఇండియన్ ఆరిజిన్ కాదు, మదర్ ఇండియన్, జమైకన్ ఫాదర్. సో ఆమె కమలా హారిస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అయితే పోటస్ కనుక అయితే ఆమె వైట్ హౌస్లోకి ఎంటర్ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు వైట్ హౌస్లో భారత సంతతి అని మన హెడ్లైన్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ భారత సంతతి చెందినవారు అయ్యారు కనుక. కానీ మరి వైట్ హౌస్లో తెలుగు బిడ్డ ఏంటి, వైట్ హౌస్లో తెలుగు తడాకా ఏంటి అని మీరు అనొచ్చు. ఇక్కడ అవకాశం ఏంటి అంటే ప్రెసిడెంట్గా ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికన్ మీడియా, గ్లోబల్ మీడియా కోడై కూస్తుంది. దాదాపు ఆల్ ప్రిడిక్షన్స్ ఆర్ లీడింగ్ టు ట్రంప్స్ విక్టరీ. మరీ ముఖ్యంగా ఇటీవల బైడెన్తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ట్రంప్ పైన హత్యా ప్రయత్నం జరిగాక రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో చూసినటువంటి ఉత్సాహాన్ని గమనిస్తే దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ ట్రంప్ విక్టరీ అని ప్రపంచ మీడియా, అమెరికన్ మీడియా యునానిమస్గా చెప్తుంది. చాలా రేర్గా ఎక్కడో ఒక చోట ట్రంప్ ఓడిపోవచ్చు అంటున్నారు. సో ట్రంప్ కనుక గెలిస్తే వైస్ ప్రెసిడెంట్గా జేడీ వ్యాన్స్, మన ఉషా హస్బెండ్ అవుతాడు. ఉషా అంటేనే జీవితంలో చాలా సాధించడం, సూర్యోదయంతో లింక్. సో వైట్ హౌస్లో ఉషోదయం అనేది ఎప్పుడే రాదు, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో నివాసం ఉండడు. కానీ జేడీ వ్యాన్స్ ఈజ్ ఎ వెరీ యంగ్ కంపేర్ టు ట్రంప్. ట్రంప్ ఇప్పుడు ఆల్రెడీ 78. మరి బైడెనే 81 yearsలో మళ్ళీ పోటీ పడ్డాడు. కానీ ట్రంప్కి అవకాశం లేదు, రెండోసారి ప్రెసిడెంట్ అవుతున్నాడు కనుక. సో ఈ విల్ నాట్ బికమ్ ది ప్రెసిడెంట్ అగైన్. సో అందువల్ల అప్పుడు ట్రంప్ వారసుడిగా ఎవరు అవుతారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో మోస్ట్ ప్రాబబ్లీ జేడీ వ్యాన్స్ అప్పటికే ట్రంప్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు కనుక ట్రంప్ చెడగొట్టకపోతే, జేడీ వ్యాన్స్ చెడగొట్టుకోకపోతే భవిష్యత్తులో ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా జేడీ వ్యాన్స్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ఏజ్ కూడా అనుకూలంగా ఉంది. ట్రంప్ సపోర్టర్స్ కూడా ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు. ట్రంప్ను అంగీకరించని వారు కూడా ఇమిగ్రెంట్స్ ఉషా ప్రభావం వల్ల ఎంతో కొంత సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది జరిగిన రోజు, అంటే జేడీ వ్యాన్స్ కనుక అమెరికా ప్రెసిడెంట్ అయితే వైట్ హౌస్లో తెలుగు తడాకా అనటానికి ఈ హెడ్లైన్స్ వర్తిస్తుంది. అయితే అప్పటి వరకు మరి ఉండగా ఇప్పుడే ఎందుకు హెడ్లైన్ పెట్టానంటే, ఇప్పుడు ట్రంప్ విజయంలో కూడా జేడీ వ్యాన్స్ ఎంపిక కీలకంగా భావిస్తున్నారు. జేడీ వ్యాన్స్ ఎంపిక కీలకంగా భావించడమే కాదు, ఉషా బ్యాక్డ్రాప్ కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. అందుకే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో ఉషా వ్యాన్స్ తన హస్బెండ్ అయిన జేడీ వ్యాన్స్ను తన పర్సనల్ లైఫ్ను ఉదాహరిస్తూ ఇంట్రడ్యూస్ చేసింది. ఒక రకంగా తమ ప్రేమాయణాన్ని వివరించింది, తమకు జేడీ వ్యాన్స్ ఉన్న ప్రత్యేకతల్ని కూడా వివరించింది. అందువల్ల గ్లోబల్ మీడియా, అమెరికన్ మీడియా కూడా అంతగా ఉషా పైన ఫోకస్ కూడా చేసింది. అందువల్ల ఇప్పుడు ట్రంప్ గెలవటానికి కూడా ఉషోదయం కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత జరిగే పరిణామాలు నేను ఊహించినట్లుగా జరిగితే
వైట్ హౌస్లో తెలుగు తడాక, వైట్ హౌస్లో తెలుగు బిడ్డ అన్న హెడ్లైన్ నిజమవుతుంది.